ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు నుంచి కొండగట్టు వరకు హనుమాను దీక్ష పరులు చేపట్టిన పాదయాత్రలో ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఉట్నూరు వద్ద విశ్రాంతి తీసుకున్న భక్తులకు ఓ శునకం కనిపించింది. దానికి బిస్కెట్ ఇచ్చిన భక్తులతో ఆ శునకం అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత వారు పాదయాత్ర ప్రారంభించగానే ఆ శునకం కూడా వారితో కలిసి ప్రయాణం మొదలుపెట్టింది. వద్దని తరిమినా తిరిగి వారితోనే చేరిన ఆ శునకం జూలిగా భక్తులకు మనసును గెలుచుకుంది. ఏకంగా 130 కిలోమీటర్లు భక్తులతో కలిసి నడిచింది. దట్టమైన అడవుల్లో ప్రయాణం సాగుతున్న సమయంలో జూలీ ఉండటం వల్ల వన్యప్రాణుల భయం లేకుండా యాత్ర సాగిందని భక్తులు చెబుతున్నారు. జగిత్యాలలో జూలీ కళ్లకు నొప్పి రావడంతో భక్తులు సాక్సులు తొలగించి సేవలు చేశారు. కేవలం 5 రూపాయల బిస్కెట్కు ప్రతీకగా అపార విశ్వాసం చూపిన జూలీ ప్రతి ఒక్కరి భావోద్వేగానికి గురిచేస్తోంది. హనుమాన్ జై శ్రీరామ్. నేను రింగటి గజానన్, మండల్ గుడిహత్నూరు, ఆదిలాబాద్ జిల్లా. మేము గత 5 రోజులుగా పాదయాత్ర కొండగట్టు నడుస్తున్నాము. ఈ స్వామి ఏమో మాకు ఊపిలో కలిసింది. మాతో ఉన్న స్వామి ఒక బిస్కెట్ ప్యాకెట్ పక్కకు వేసి రోడ్డు పక్కకు వేసిండు. అయితే ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ తిని ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ విశ్వాసంతో మాతోటి ఈరోజు 120 కిలోమీటర్లు నడిచింది. ఈరోజుకి 120 కిలోమీటర్లు ఆ స్వామికి ఎంత కాళ్ళు నొప్పులైనా ఎంత కాళ్ళకు పొక్కులు వచ్చినా మాతోటే ఉంటుంది. మా దగ్గర మేము ఎక్కడైనా ఆగితే సివిల్ సాములు ఏమైనా బండి స్లోగా వెళ్తే మా దగ్గర ఎవరిని ఆగనిస్తలేదు. మమ్మల్ని ఏమైనా కుక్కలు కానీ ఎవరు కానీ తరుముతే అది దగ్గర ఆనిస్తలేదు. ఒక Z+ సెక్యూరిటీ లాగా ఉంది మాకు. ఆ స్వామి విశ్వాసంతో మేము 20 కిలోమీటర్ల అడవి నైట్లో పూర్తి చేసినాం. మాది విలేజ్ గుడిహత్నూరు అండి, ఆదిలాబాద్ జిల్లా. గత 5 రోజుల నుంచి మేము కొండగట్టు పాదయాత్ర వెళ్తున్నాం. ఈ స్వామి ఏమో ఉట్నూరులో కలిసింది. అప్పటి నుంచి ఈ స్వామి మాతోటి పాదయాత్ర చేస్తుంది. ఆ స్వామికి ఎంత కాలం నొప్పైనా మాతోటి వస్తుంది, మాతోటి పడుకుంటుంది, మాతోటి తింటుంది.